హాయ్ హలో దిస్ ఇస్ యువర్ వేదాంత్ మౌర్య సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు. సమాజము ఎటుపోతుంది, ఈ వ్యవస్థ ఏమవుతుంది, కొంచెం ఆలోచిస్తే మైండ్ బద్దలవుతుంది. ఎందుకంటారా, నిన్న ఒక తండ్రి చేసినటువంటి అఘాయిత్యం నోరు పైన ఏలు వేసుకొని ఆలోచించాల్సినటువంటి విషయంగా మారిపోయింది. ఎందుకంటే ఇద్దరు కనీస అవగాహన లేనటువంటి ఇద్దరు పిల్లలని ఈ ప్రపంచంతో పోటీ పడలేకపోతున్నామని చెప్పేసి ఒక అసహీనుడు, చేతగాని దద్దమ్మ లాంటి ఒక తండ్రి ఇద్దరు బిడ్డలని రెండు చేతులు వెనకకి కట్టేసి కాళ్ళు కట్టేసి ఒక బకెట్ లో నీళ్లు నింపి దాంట్లో ముంచి చంపేయడం జరిగింది. ఇది ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అంటారా? కాకినాడ సర్పవరానికి చెందినటువంటి ఒక ఎంప్లాయ్, తను 1వ తరగతి చదువుతున్నటువంటి తన ఇద్దరు కొడుకులని ఈ ప్రపంచంతో పోటీ పడలేకపోతున్నాము, ఎగ్జామ్స్ ఫీజులు కట్టలేకపోతున్నాము, ఈ ప్రపంచంలో మేము ఉండాలి అంటే, ఈ ప్రపంచంతో మేము పోటీ పడాలంటే మాకు ఆర్థిక వెసులుబాటు కలగడం లేదు, కాబట్టి మేము చనిపోతున్నామని ఆ ఇద్దరు పిల్లల్ని చంపేసి తను సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఎంత ఘోరమైనటువంటి విషయం అంటే, అసలు ఏమి తెలియని ఆకుపచ్చని ఆరని పిల్లలు వాళ్ళు. కనీసం చదువుకోవాలా, ఆడుకోవాలా, తినాలా, పడుకోవాలా అనేటువంటి చిన్న ఇంకిత జ్ఞానం, అవగాహన లేనటువంటి పిల్లలు. తల్లిదండ్రులు మందలిస్తే బాధపడతారు, ఎత్తుకుంటే సంబరపడతారు, తినబెడితే తింటారు, చదువుకోమంటే చదువుకుంటారు, ఆడుకోమంటే ఆడుకుంటారు. అసలు ఏమీ తెలియని ఎడ్డిన పిల్లలు, అంత చిన్న పిల్లల్ని చంపేసే స్థితికి తను రావడం ఏంటంటే ఎంత మూర్ఖత్వంలో ఉంది ఈ సమాజం. ఈ సమాజం ఏం నేర్పుతుంది, ఏమి నేర్చుకుంటుందో అని తెలియని పరిస్థితిలో ఉన్నది. నీకు చేతనవుతే చదివించు, మంచి చదువులు చదివించు, ప్రైవేట్ చదువులు చదివించు, యూనివర్సిటీ లెవెల్ చదివించు. చదివించలేని స్తోమత లేకపోతే పిల్లని ఎలా పెంచాలో నేర్చుకోగానే ఇలా ఆకుపచ్చని ఆరని పిల్లల్ని, కనీసం అవగాహన లేని పిల్లల్ని చంపే హక్కు నీకు లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ ప్రపంచంలో బతికే ప్రతి ఒక జీవికి జీవించే హక్కు ఇచ్చాడు. ఎందుకు నువ్వు ఆ పిల్లల్ని అలా చంపావు? చేతగానితనం మెయిన్ ఇక్కడ జరిగేది. చేతగానితనం ఒకటవుతే, రెండోది ఈ ప్రైవేటీకరణ జరుగుతున్నటువంటి విద్యా వ్యవస్థ. ఈ విద్య ఎలా జరుగుతుందంటే, విద్య అనేది చదువుకోవాలి, చదువుకోవడాన్ని అంటారు. ఇక్కడ చదువుకోవడం జరగట్లేదు, చదువు కొనడం జరుగుతుంది. అంటే ఈ ప్రపంచాంతో మేము పోటీ పడలేకపోతున్నామని అన్నది దేన్ని ఉద్దేశించో ఆ తండ్రి యొక్క ఆవేదనను మనము పరిగణనలోకి తీసుకోవాలి. అంటే 1వ తరగతి ఎల్కేజీ నుంచి మొదలు పెడితే, ఒక ఎల్కేజీ చదివే అబ్బాయి అయినా అమ్మాయి అయినా ₹1,00,000 కట్టాల్సిన అవసరం వస్తుంది. ₹1,00,000 కడితే తప్ప ఆ ఎల్కేజీ అబ్బాయికి అడ్మిషన్ లేకుండా పోతుంది ఈ విద్యా వ్యవస్థలో. అంటే చదువులు ఎలా కొంటున్నామో అర్థం చేసుకోండి. ఈ సమాజంలో చదువు అనేది జాతీయం చేయాలి. విద్య అనేది జాతీయం చేసినట్టయితే ఈ ప్రైవేటీకరణ జరగదు, ఈ ప్రైవేట్ విద్యా వ్యవస్థలు రావు, ఈ నారాయణ, శ్రీ చైతన్య లాంటి సంస్థలు రావు. ఎందుకు? వేటి కోసం, దేనికోసం? చదువు అనేది కొనాలా? చదువుకోవద్దా? చదువు అనేది ఆశించి చదువుకుంటే రేపటి కాడ తన అంతలో తాను ఆలోచించగలుగుతాడు. వెనకడికి ఒక సామెత ఉండేది, బిడ్డ కనీసం నువ్వు ఉద్యోగం కొట్టాల్సిన అవసరం లేదురా, కనీసం ఒక బస్ బోర్డు చదివాల్సిన సందర్భం వస్తే చాలు బిడ్డ, నువ్వు ఆ మాత్రం అన్న చదువుకోరా అనేది. అంటే ఎందుకు అంటే అనాదిగా ఈ మనుధర్మ శాస్త్రం ఏం చేస్తుందంటే, ఈ మనువు అనేవాడు ఏం చేస్తున్నాడంటే, చదువుకుంటే, చదువుని పలుకుతే నాలుకలుగా వస్తున్నారు, చదువుని వింటే, వేదాలను వింటే నా చెవులలో సీసం పోస్తున్నారు. అంటే చదువుకి దూరం నెట్టేయబడుతున్నారు, ఊరికి దూరం నెట్టేయబడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరూ చదువుకు కాదు ఏ దానికి కూడా నోచుకోలేని పరిస్థితిలో ఉంటున్నారు. అలాంటి వ్యక్తులు కనీసం చదువుకున్నట్టయితే ఒక ప్రైవేట్ జాబ్ చేసుకుంటాడో, లేకపోతే గవర్నమెంట్ జాబ్ కొట్టుకుంటాడో, లేకపోతే తనంతలో ఏదైనా జాబ్ చేయలేని పరిస్థితిలో ఏదన్నా బిజినెస్ అన్నా పెట్టుకుంటాడు. ఆ చదువు అనేది, ఆ జ్ఞానం అనేది సంపాదించుకోవాలంటే విద్యార్థులు దశలోనే అది వస్తుంది. అలాంటి విద్యార్థి దశలో ఉన్నటువంటి పిల్లలు చదువుకోలేక ఒక తండ్రి చేసినటువంటి అఘాయిత్యం కళ్ళలో నుంచి నీళ్లు తెప్పించే సంఘటన. ఆ తండ్రి చాతగాని తనం వల్ల ఇద్దరు పిల్లలు చనిపోయిన ఘటన. దానికి బాధ్యత ఎవరు వహించాలంటే ప్రభుత్వాలే వహించాలి. ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి. ఎందుకంటే లక్షలు పోసి చదువు కొనలేని
విద్యార్థులు చదివించలేని తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకు ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది తీసుకురావాలి. ఫ్రీ ఎడ్యుకేషన్ తో పాటు ప్రైవేటీకరణ తగ్గించాలి. ఎందుకు యూనివర్సిటీలు ప్రైవేట్ యూనివర్సిటీలు ఎందుకు వస్తున్నాయి, గవర్నమెంట్ యూనివర్సిటీలు ఎందుకు తగ్గిపోతున్నాయి, ప్రైవేట్ స్కూల్ అన్ని ఎందుకు పుట్టుకొస్తున్నాయి, పుట్టగొడుగుల్లాగా గవర్నమెంట్ స్కూల్ ఎందుకు మూతపడిపోతున్నాయి? అది తెలంగాణలో అయినా ఆంధ్రలో అయినా రాజకీయ నాయకుల అసమర్థత కాదా? తెలంగాణలో విద్యాశాఖ మంత్రే లేడు, ఇది కాదా రాజకీయ నాయకుల అసమర్థత, రాజకీయ పార్టీ అసమర్థత కాదా? కనీసము ఒక ప్రభుత్వము ప్రజాపాలన జరుగుతున్నటువంటి ప్రభుత్వాలు కూడా విద్యాశాఖ మంత్రి లేకుండా నడిపిస్తున్నారంటే ఎక్కడున్నది ఈ సమాజము? కనీసము చదువు కొనలేక చనిపోతున్నారే. ఈ విద్యా వ్యవస్థ ఎక్కడ పోతుంది, సమాజం ఎక్కడ పోతుంది? ఇది ఎలా జరుగుతుంది? ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం వెంటనే ఆ ఒక స్కూల్ వ్యవస్థని బాగు చేసే ప్రయత్నం చేయాలని, విద్య ప్రైవేటీకరణ నశించేలాగా ప్రైవేటీకరణ రద్దు చేయాలి. మంచి వైద్యం ఎలా అయితే దక్కాలో మంచి విద్య అలానే దక్కాలి. అలాగే ప్రభుత్వము విద్యార్థులకి సౌకర్యమైనటువంటి విద్యను అందించాలి. అలాగే పిల్లలకి కావలసినటువంటి వస్తువులని ఈ ప్రభుత్వమే ఇవ్వాలి. ప్రైవేటీకరణ రద్దు చేయాలి. విద్యార్థి వ్యవస్థలో ఉన్నటువంటి ఏ 1వ తరగతి విద్యార్థి ₹1,00,000 కాదు తను చదివేదానికి మినిమం కామన్ గా ఎంత తీసుకోవాలో అంతే తీసుకునేటట్టు చేసి ప్రైవేట్ స్కూళ్ళని నడిపించాలి. లేని ఎడల ప్రైవేటీకరణ జరుగుతున్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళని మొత్తం రద్దు చేసి గవర్నమెంట్ డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఆ ఒక టీడీపీ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ, ఇకనైనా తల్లిదండ్రులు మీకు చేతనైతేనే చదివించండి ప్రైవేట్ స్కూళ్ళల్లో, మీకు చేత కాకపోతే గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివించండి. ఎంతో మంది అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొనే పెద్ద పెద్ద సైంటిస్టులు అవ్వగలిగారు. మీరెందుకు ప్రైవేట్ పాఠశాలలు చదివించలేక ప్రపంచంతో మేము పోటీ పడలేకపోతున్నామని మీ పిల్లల్ని చంపుకుంటున్నారు? ఎవరు చంపే రైట్ ఎవరికి లేదు. పిల్లల్ని చంపొద్దు, పిల్లలతో పాటు మీరు చావద్దు. మీకు చేతనైనంత వరకు చదివించండి. పిల్లలకి సరైన విద్యను అందించే ప్రయత్నం ప్రభుత్వాలు చేయాలి. ప్రభుత్వాలతో పాటు తల్లిదండ్రుల పైన మీ పైన కూడా ఉందని తెలియజేస్తూ, సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ తరపున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ ప్రైవేట్ పాఠశాలను రద్దు చేయాలి. ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ పాఠశాలను రద్దు చేయాలి. తెలంగాణలో విద్యాశాఖ మంత్రిని నియమించాలి. విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్యను అందించాలి. విద్యార్థులకు సరైన టైంలోనే యూనిఫామ్స్, బుక్స్ అందించాలి. విద్యార్థులకు కావలసిన ప్రతి ఒక్కటి ప్రభుత్వాలే బాధ్యత వహించాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను.